కుప్పం అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీ పార్టీకి ఈసారి డిపాజిట్లు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా, రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ కసి మీలో కనపడస్తా ఉంది. 5 సంవత్సరాలు హింసా రాజకీయాలు చేశారు. ఇక్కడే పెట్టుకున్న అన్నా క్యాంటీన్ పెడితే దుర్మార్గులు పేదవాడికి తిండి పెడతానంటే అడ్డం పడ్డారంటే బాధ అనిపించదాని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారంటే వీళ్ళు మనుషుల తమ్ముళ్ళు ఏమమ్మా, వీళ్ళు మనుషులమ్మా? అలాంటి దుర్మార్గులు. ఇంకో పక్క మీరు చూస్తే కుప్పంలో చిల్లర రాజకీయాలతో కుప్పి గంతలేసే వాళ్ళకందరికీ హెచ్చరిస్తున్నా. నిన్నటి వరకు మీ ఇష్ట ప్రకారం పోలీసులు అడ్డం పెట్టుకున్నారు. మీరు మేము ఒకటే. ఈరోజు మీకు పోలీసులు లేరు, మాకు పోలీసులు లేరు. ఎలక్షన్ కమిషన్ ద్వారా పోలీసులు పనిచేస్తారు. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఏమమ్మా ఆడబిడ్డలు సిద్ధమా మీరు? పుంగునూరు నుంచి ఒక అతను వస్తా ఉంటాడు దోపిడీకి ఇక్కడి కప్పం కట్టించుకోవడానికి. కబద్దారు, నువ్వు దోచిన డబ్బులన్నీ కక్కిస్తా. ఎక్కువ రోజులు లేదు. అంతేకాకుండా నేను ఒకటే చెప్తున్నా, ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడారు. ఒక విషయం మీరు చూడండి, మన నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే హింసా రాజకీయాలు ఉన్నాయా? రౌడీజం ఉందా? ఎక్కడన్నా కానీ దోపిడీ ఉందా ఎప్పుడైనా? అలాంటి నియోజకవర్గంలో 5 ఏళ్లుగా ఎక్కడికక్కడ దోపిడీ. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గానికి వస్తే రానీకుండా చేశారా లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డలను అడుగుతున్నా. నన్ను రానీకుండా చేసి అడుగడుగునా నా మీద లేనిపోని కేసులన్నీ పెట్టి కడాల నేను ఇక్కడ తిరిగితే ఇదే రోడ్లో వచ్చారు. గెస్ట్ హౌస్ నుంచి జ్ఞాపకం ఉందా మీకు? ఇక్కడ అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి యథేచ్ఛగా పోతా ఉంటే ఈ పోలీసులే సాక్షులుగా ఉండిపోయి నేను వస్తే నా మీద రౌడీని చేపించారు. బాధ, ఆవేదన నేను వాళ్ళు ఏమనడం లేదు. కానీ నేను ఇదే చెప్తున్నా, రేపు మనం రాగానే ఈ పోలీసులే రౌడీల్ని చిత్తుగా నిర్మూలించే కార్యక్రమం చేస్తారు.